తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బోరబండలో పర్యటించి సర్పై పలు సూచనలు చేశారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఇక ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపాలని, ఈ నెల 24తో గడువు ముగుస్తోందని తెలిపారు. ఎస్ఐఆర్పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, బీఎల్ఓలపై దాడులు చేయకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల సవరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల సవరణ ఒక ఎత్తు అయితే, హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్ల సవరణ ఒక ఎత్తు. నేను అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోవద్దని పార్టీ పక్షాన అనేక సమీక్షలు, బాధ్యతలు, బిఎల్ఏలకు ట్రైనింగ్లు ఇచ్చి ఫీల్డ్ మీద దింపుతా ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్ లో కంపేరిటివ్ గ్రామీణ ప్రాంతాల ఓటర్ల సవరణ తీసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇలా 14వ తారీఖు 24వ తారీఖు లాస్ట్ డేటు. కాబట్టి నేను హైదరాబాద్ లో ఉన్న ఓటర్లందరినీ కోరుతా ఉన్నా, అర్హత కలిగిన ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా మీ ఓటర్ సవరణ చేయించుకోండి. సింపుల్, బిఎల్ఓ ఉన్నాడు, బిఎల్ఏ ఉన్నాడు, లేదంటే ఆన్లైన్ లో ఉంది. ఏ పద్ధతిలోనైనా సరే ఓటర్ల సవరణ సందర్భంగా మీ ఓటు హక్కును కోల్పోయే ప్రయత్నం జరగద్దని నేను ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుడు నవీన్ యాదవ్ గారి నియోజకవర్గంలో ఈ రోజు ఈ సవరణ కార్యక్రమాన్ని సమీక్షించడానికి వచ్చినాం. హైదరాబాద్ జిల్లాలో ఉన్న 15 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని సమీక్షిస్తా ఉన్నాం. శాసనసభ్యులు వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లలో సమీక్షిస్తా ఉన్నారు. ప్రభుత్వం తరఫున కూడా బిఎల్ఓలు అలా పనిచేస్తా ఉన్నారు. కానీ ప్రజల స్పందన అవసరం. ప్రజల సహకారం లేని ఏమి కూడా సాధ్యం కాదు. కాబట్టి ప్రజలకే నేరుగా హైదరాబాద్ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకం. భవిష్యత్తు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాన్ని నిర్మించేటువంటి ఓటు హక్కు మీకు లేకపోతే అది పూర్తిగా మంచిది కాదు. కాబట్టి అధికారులు వచ్చినా రానుకున్నా మీకున్నటువంటి అన్ని అవకాశాలు వినియోగించుకొని ఒక్క ఓటు హక్కు మిస్ కాకుండా, అర్హత కలిగిన ఓటు హక్కు. ఇవాళ ఇన్ని రేషన్ కార్డులు తీసుకుంటా ఉన్నారు, వీటన్నిటికీ ఇబ్బంది జరగదు. ఇందిరా మిల్లు రేపు 1,00,000 ఇళ్లు కట్టబోతా ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుంది. ఇవన్నీ మీకు అన్ని రేపు పొద్దున రేషన్ కార్డు లేకపోతే ఇవన్నీ రేపు ప్రూవ్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అర్హత కలిగిన ఓటర్లందరూ తమ తమ యొక్క ఓటు హక్కును కోల్పోకుండా ఈ ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన కాంగ్రెస్